ఒకసారి బ్రదర్ తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, మ్యాచ్ ఎలా ఉండబోతుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తారు. ఆర్సీబీ ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ లో మన జట్టు గెలవాలి. హోమ్ గ్రౌండ్ లో ఎవరికి అవసరం లేదు. విరాట్ కోహ్లీ అక్కడ ఉంటాక ఎవరికి అవసరం లేదు. ఖచ్చితంగా ఆర్సీబీనే గెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ కూడా చాలా విజయాలు ఉన్నాయి ఇక్కడ ఈ స్టేడియం మనం చూసుకున్నట్లయితే. అలాంటి అవకాశం ఏం లేదంటే ఈ రోజు ఎస్ఆర్హెచ్ విజయాల కంటే ఆర్సీబీకి రికార్డులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. విరాట్ కోహ్లీకి ఇంకా ఆర్సీబీ టాప్ 1 లో ఉంది. చెప్పండి మేడం, ఎలా ఈ రోజు ఎలా ఉంటుందని? ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన ఆర్సీబీ టాప్ 1 లోనే ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. మేబీ మంచి రన్ రేట్ తోని ఆర్సీబీ పైన గెలిస్తే ఎస్ఆర్హెచ్ పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. వెళ్ళినా కూడా టాప్ 2 కి వస్తుంది కదా. సో అంటే ఫైనల్ గా ఆర్సీబీ ఫైనల్ లో ఉంటుంది. ఈ సాల కప్పు మాదే, ఆర్సీబీనే రాసి పెట్టుకోండి వేరే అంతే. విషయం లేదు. ఏది లేదు, ఏ టీం కూడా అడ్డు రాదా? ఏది జీటీ గాని ఎవరు కూడా ఎవ్వరు అడ్డుగారు. ఆర్సీబీకి తిరిగే లేదు. ఎందుకు మీరు కూడా విరాట్ కోహ్లీ fan? డై హార్ట్ ఫ్యాన్ అండి నేను ఓకే. విరాట్ కోహ్లీకి. ఆయన గత మ్యాచ్ లో కొన్ని చూసుకోవట్లేదు, ఫామ్ లో లేరు. మొన్న ఒక మ్యాచ్ ఫామ్ విరాట్ కోహ్లీకి ఫామ్ ఇవన్నీ అవసరం లేదు. అనుకుంటే అది ఎప్పటికైనా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే తను అనుకోవాలంతే. ఓకే. ఈ రోజు అనుకుంటున్నాను ఆబ్వియస్లీ అనుకోకుండా వీఆర్ టాప్ 1 టాప్ 2 లో ఉంటాము. మేము ఫైనల్ లో చూసుకుంటాం. ఇవి జస్ట్ శాంపిల్సే కదా, శాంపిల్ ఇస్తున్నాం అంతే. ఏమంటారు, కాటేరమ్మ కొడుకులు రెడీగా ఉన్నారు అక్కడ, మా వాళ్ళు ఏం తగ్గరు, కాటేరమ్మ కొడుకులు కాటేరమ్మ ఎవరైనా సరే విరాట్ ముందు తగ్గాల్సిందే, తగ్గి తీరాల్సిందే. అంటారు కదా కాటేరమ్మ కొడుకులు. పర్లేదండి, సెంచరీ కొట్టినా ఏది కొట్టినా కప్పు మాదే కదా. సో మాకు అవసరం లేదు. సెంచరీ ఎందుకు, కప్పే వస్తుంది కదండి. సెంచరీతో ఏం పని ఉంది. సో కప్పు ముఖ్యం బిగులు అనే వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు మ్యాచ్ ఇద్దరు అంటే రెండు జట్లు కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ కీలక జట్లు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా తగ్గ ఫోర్ వారైతే ఉండబోతా ఉంది. మన ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ కంటే ఎక్కువ విరాట్ కోహ్లీ ఫ్యాన్సే అత్యధికంగా కనిపిస్తా ఉన్నారు. బ్రో, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఊరిగా లాస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్ లో మ్యాచ్ అయినప్పుడు అటు హెన్రీస్ క్లాసీని విరాట్ కోహ్లీ ఇద్దరు సెంచరీ చేశారు. ఇవాళ కూడా విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళా ఆరెంజ్ గ్యాప్ కూడా సుదర్శన్ నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. సో బ్రో చెప్పండి, చాలా మంది కూడా హోమ్ గ్రౌండ్ మీద ఓప్స్ పెట్టుకున్నారు. మరి గెలుస్తుందా? అలా ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ లో మన జట్టు ఆడుతుంది, ఎట్లా అనిపిస్తుంది బ్రో? పక్క అయితే గెలుస్తుంది బ్రో. మేము ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే ఏదో బౌలింగ్ లేదు ఇది అదే అని చెప్పి ఆర్సీబీ వల్ల స్టార్ట్ అయింది. బట్ అదే మేము స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆర్సీబీని కొడతాం, పైకి వెళ్తాం, టాప్ 2 లో ఉంటాం. జై ఎస్ఆర్హెచ్. అక్కడ ఉంది విరాట్ కోహ్లీ, వేరే వాళ్ళు కాదు. ఆయన రికార్డులు ఉన్నాయి, రికార్డులు బద్దలు కాబోతున్నాయి అంటారు కదా. బద్దలేం లేదు బ్రో. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ అవుతుంది. ఈ రోజు 300 ఖచ్చితంగా కొడుతున్నాం ఆర్సీబీ పైన. భువనేశ్వర్ ఏదో మా నుంచి వెళ్ళినా సరే, సపోర్ట్ చేసినా సరే 300 కొట్టే తీరుతాం. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఇంతవరకు స్కోర్ ఇచ్చే అవకాశం 180. ఎందుకు అక్కడ కూడా సెంచర్ల ఉన్నారు అని చెప్తారు కదా. 180 కొడతారు బ్రో, అంతకు మించి కొట్టలేరు. ఇంకా అంతలేదు. ఈ బయట ఆడియన్స్ లో ఏ టీ షర్ట్ డామినేషన్ ఉందో స్టేడియం లో కూడా అదే డామినేషన్ ఉంటుంది. స్టేడియం లో ఆడియన్స్ లో ఉండొచ్చు కానీ గెలిచేది మాత్రం ఎస్ఆర్హెచ్. అది గుర్తుపెట్టి, పులి వస్తాడు చూసుకోండి. పంజా విసిరబోతున్నారు ఖచ్చితంగా. ఓకే, ఆ పంజాకి దాటికి బెంగళూరు ఎలా ఉండబోతుంది? ఏం లేదు బ్రో, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ఆడతాం. ఫైనల్ లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఉంటది. అప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది హిస్టరీ. ఆర్సీబీ మీద గెలిచి ఎస్ఆర్హెచ్ కప్ తీసుకొస్తుంది. ఫైనల్ లో కప్పు మాత్రం ఎస్ఆర్హెచ్. ఈసారి 2016 ఏదైతే రిపీట్ అయిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎలా ఉండబోతుంది మ్యాచ్? మీరు చూస్తే అట్రాక్టివ్ గా అనిపిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందండి. కాటేరమ్మ కొడుకులు మామూలుగా కొట్టరు అంటారు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని మాట్లాడినా మ్యాచ్ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, మాటలు లేవు, ఓన్లీ గ్రౌండ్ లో చూద్దాం అంటారు. అంతేనా? అంతే అండి. అంటే మాటలు నేను చెప్పలేను కానీ గ్రౌండ్ లో అయితే చూపిస్తామని అంటారు. అంతే. ఓకే, హోమ్ గ్రౌండ్ లో చివరి మ్యాచ్ అంటే మిస్ అవుతారు అని ఏమైనా ఫీలింగ్ ఉందా? లేదండి, గెలుస్తారు, ఫైనల్స్ కి కూడా వెళ్తారు. అంటే 2026లో ఇక్కడ హైదరాబాద్ లో ఇది చివరి మ్యాచ్ కదా, మళ్ళీ ఐపీఎల్ మిస్ అవుతారని ఏమన్నా? ఆబ్వియస్లీ మిస్ అయితే అవుతాం, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఉందిగా. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వస్తాము, గెలుస్తాము. ఓకే, ఈసారి కాటేరమ్మ కొడుకులు సెంచరీ కొట్టబోతున్నా అనుకుంటున్నా? మేబీ కొడతారండి. ఒక్కలైనా కొడతారు పక్క. ఎంతవరకు రన్నింగ్ వచ్చి, అంటే మొదటి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ వస్తే స్కోర్ చేసే అవకాశం ఉంది?
250 పోద్ది ఒకవేళ SRH తీసుకుంటే. ఫస్ట్ 250. 250 ఫస్ట్ Maybe, బ్యాటింగ్ అనుకుంటున్నాను. ఐ హోప్ ఆ, 250 ఇస్ ఎనఫ్. ఓకే 250. వాళ్ళు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? 260 కొడతాం మేము. ఎందుకు క్యాలిక్యులేషన్ రావా? 251 కొడితేనే గెలుస్తారు కదా, 260 ఎట్లా కొడతారు మళ్ళీ? అట్లనే కొడతాం మేము. వీళ్ళకి 250 చాలండి, అందుకే 250 చెప్పాను. వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే వీళ్ళ టీం వాళ్ళు భువనేశ్వర్ ఇలాగే అందరిని అవుట్ చేస్తారు ఓపెనర్స్ ని. చూద్దాం మ్యాచ్ ఇప్పుడు. ఓకే చెప్పండి మేడం, ఏమంటారు ఆయన? ఏమంటారు భువనేశ్వర్ అది ఇది అంటారు. ఒక్క బౌలర్ 10 వికెట్లు తీయడు కదా, ఆ, అది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి బ్రో. చాలా bowlers ఉన్నారు. ఓకే. అంటే మేబీ మన SRH కూడా, ఈ SRH టీం కూడా చూసుకున్నట్లయితే ముందు ఫామ్ లో లేదన్నారు, ఇప్పుడు బౌలింగ్ లో ఫామ్ లో ఉంది, బ్యాటింగ్ లో కూడా ఫామ్ లో కనిపిస్తా ఉంది. ఎట్లా ఈ రెండు జట్లు, ఇద్దరు మునగాళ్ళ మధ్య యుద్ధం మనం చూడడానికి అంత సిద్ధంగా ఉన్నాము. అది ఎలా ఉండబోతుంది? చాలా క్రేజీగా ఉండబోతుందండి ఈ రోజు నైట్ అయితే చాలా. బట్ ఎండ్ ఆఫ్ ది డే గెలిచేది మాత్రం SRH, SRH. నో డౌట్. ఓకే, ఫైనల్ లో కూడా ఇవే మ్యాచ్ ఉండే అవకాశం ఉండొచ్చు, మేబీ ఉండే అవకాశం. ఉండొచ్చు. ఓకే, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవుతారంట. ఎస్ 2016 లో కప్పు కొట్టినట్టుగా 26 లో కూడా కప్పు వచ్చే అవకాశం లేదు, ఉందండి, మేబీ ఉండే అవకాశం లేదు. డెఫినెట్లీ ఉంటుంది. ఓకే.